శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. ఫిబ్రవరి 9 నుండి 15వ తారీఖు వరకు రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారం రోజుల్లో రవి శని యొక్క ఆదిశత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక అనేది జరుగుతున్నది. మరియు అదేవిధంగా శుక్రుడి యొక్క స్థానం మీనంలో, మరియు అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కొమ్మల్లో కొనసాగుతుంది. రాహుకేతుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు యొక్క స్థితి వచ్చేటప్పటికి మీనంలో, అదేవిధంగా కేతువు కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క బుధుడు రవి బుధుడితో కలిసి మకరంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది తెలుసుకునే ముందు రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో మా యొక్క గంటల పంచాంగం మంగళవారి గంటల పంచాంగ రీత్యా ఈ యొక్క రాశిఫలాలు చెప్పడం జరుగుతున్నది. మీకు ఈ యొక్క మంగళవారి గంటల పంచాంగం మీకు ఆంధ్ర మరియు తెలంగాణలో ఫేమస్ బుక్ స్టాల్స్లో ఇది దొరకబడుతుంది. మరియు అదేవిధంగా గత సంవత్సరంలో చెప్పినటువంటి ఎన్నో ఫలితాలు నిజమవటం కూడా జరిగింది. మన యొక్క పంచాంగంలో చెప్పినట్లుగానే ఎన్నో ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థితి, ఆర్థిక స్థితి ఏది ఆర్థిక మాంద్యం రాబోతుంది, మరియు అదేవిధంగా ఈ యొక్క రాజకీయ మార్పులు అనేవి సహజంగా జరగబోతున్నాయి అని చెప్పి ఎన్నో జరగబోయేవి, అదేవిధంగా జరిగినవి వాటిలో క్లియర్గా రాయడం జరిగింది. ముహూర్తాల గురించి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. పంచాంగ విజ్ఞానం కావాలి, మరియు అదేవిధంగా మీ యొక్క రాశిఫలాలు కూడా క్లియర్గా తెలుసుకోవాలనుకున్నటువంటి వారు ఈ యొక్క పంచాంగాన్ని పర్చేజ్ చేయొచ్చు. ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయితే ఏ యొక్క బుక్ స్టాల్స్లో ఇది అవైలబుల్గా ఉంటుందో, మరి అదేవిధంగా పోస్టల్ కొరియర్ ఛార్జెస్ ద్వారా ఆ యొక్క పంచాంగాన్ని కూడా మీకు అందించబడుతుంది. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి ఆనందాన్ని సంతృప్తిని పొందగలుగుతారు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో రాబోతున్నటువంటి రవి పూర్తి యోగకారకుడు. ధన సంబంధితమైన వ్యవహార సంబంధితమైన విషయాల్లో ఆరోగ్యంలో కొంచెం నిలకడ పొందగలుగుతారు. మరియు అదేవిధంగా మానసికమైనటువంటి కాన్ఫిడెన్స్తో ఈ యొక్క వారం మీరు పొందగలుగుతారు. రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి 13వ తారీఖున వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఏదో విధంగా వీరి యొక్క సహకారం మనకు ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచన రాశివారి పొందగలుగుతారు. అదేవిధంగా స్త్రీ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. వాదోపవాదాలకి దూరంగా ఉండాలి. నాకు అవసరం లేనటువంటి విషయాలకి నన్ను మధ్యలోకి లాగద్దు, నా యొక్క టైం బాగాలేదు, లేకపోతే నాకు సమయం లేదు అని తప్పించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలని చెప్పి చేస్తూ ఉంటారు. ఈ విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. అనవసరమైనటువంటి విషయాల్లో నన్ను లాగద్దు అని చెప్పి క్లియర్గా నిర్మోహమాటంగా చెప్పేటువంటి ఒక మనస్తత్వాన్ని ఏర్పరచుకోగలుగుతారు. అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, బంధువుల స్నేహితులతో గడపటం, వివాహాల్లో పాల్గొనటం, బంధువులతో గడపటం అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. జరుగుతున్నటువంటి శుభకార్యాలు విషయాల్లో మీకు ఉండేటువంటి ఏదైతే క్లియర్ విజన్, అదేవిధంగా నిర్మోహమాటంగా చెప్పగలుగుతారు. ఏది ఏమైనా సరే ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. రాజకీయంగా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అవ్వాల్సినటువంటి పనులు సమయానికి జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. రియల్ ఎస్టేట్ విషయాల్లో కొంచెం స్తబ్దుగా ఉన్నా సరే, ఉద్యోగపరంగా కొంచెం ప్రతికూలమైనటువంటి సమయాలు గోచరిస్తున్నప్పటికీ ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. క్లియర్గా ఆ విషయాన్ని క్లియర్గా ఉంటారు. అదే విషయంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మనం ఇక్కడ ఉద్యోగం నుంచి మారితే కానీ మన యొక్క వాల్యూ అనేది ఎవరికి తెలియదు అని చెప్పి చెప్తారు, అనుకుంటారు. అదే విషయంగా ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించడం, వాటిలో ఒక సఫలీకృతమైనటువంటి కలిసి రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు.
దూరంగా ఉన్న వాళ్ళైనా సరే, తెలియనటువంటి వారైనా సరే సహాయం చేస్తున్నారు. మన చుట్టూ ఉండేటువంటి వారు మనల్ని నిందించడం తప్ప, మనం చేయనటువంటి పనిని మన మీద వేసి మనకి రుద్దడం తప్ప ఇంకే పని చేయట్లేదు వీళ్ళు అని చెప్పి ఒక విరక్తి పొందుతారు. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి దృక్పథాన్ని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. 13వ తారీఖు నుంచి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టి సాధించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది రాశివారు పొందగలుగుతారు. సంతాన సంబంధితమైన విషయాల్లో సంతానం ఎదుగుదల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముందుగా సూర్యారాధన చేసుకోవాలి. ఆదిత్య హృదయాన్ని పఠించడం, సూర్యనారాయణ స్వామిని పూజించడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు కుజాష్టకాన్ని పఠించడం, కుజగ్రహం మంత్రజపాన్ని చేసుకోవటం, వైవాహిక జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశివారు దుర్గాదేవిని పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.